నమో సూర్యనారాయణాయ నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు జరుపుకోవాలి? ఈ రథసప్తమి విశిష్టత ఏంటి? ఈ రోజున స్నానం ఏ సమయంలో చేయాలి? ఎలా చేయాలి? అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి? ఎలా సమర్పించాలి? పూజా సమయాలేంటి? అని అన్ని విషయాలు కూడా ఈరోజు వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రథసప్తమి అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి రోజున ఆచరించే పండుగనే రథసప్తమిగా జరుపుకుంటారండి. మన హిందూ సాంప్రదాయంలో సూర్యభగవాన్ని కనిపించే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఉంటారు. సూర్యభగవాన్ జన్మించిన ఈ రోజునే మనం రథసప్తమి పండుగగా జరుపుకుంటారు. దీన్నే సూర్య జయంతి అని, సూర్య సప్తమి అని, భాను సప్తమి అని కూడా పిలుస్తుంటారండి. ఈ రథసప్తమి రోజు నాడు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఈరోజు ఏం చేసినా సరే అది 1000 రెట్లు పుణ్య ఫలితాలైతే లభిస్తాయండి. ప్రపంచానికి వెలుగు ప్రసాదించినందుకు ఆ సూర్యభగవానికి కృతజ్ఞతలు తెలుపుతారండి. ఈరోజు చేసే స్నానం కానీ, ఉపవాసం కానీ, దానం కానీ, జపం కానీ చేయడం వల్ల సంతానం, ఐశ్వర్యం, రాజయోగం సకల ఐశ్వర్యాలను కలిగిస్తాయి. ఈ రథసప్తమి రోజు నుంచి సూర్యుడు భూమికి దగ్గరగా రావడం వల్ల ఎండ ప్రభావం కూడా పెరుగుతుందండి. ఇక్కడి నుంచి వేసవికాలం ప్రారంభమవుతుంది. ఈరోజు సూర్యోదయానికన్నా ముందుగా నిద్రలేచి నదీ స్నానం ఆచరించి ఆ సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాలి. ఈరోజు ఎవరైతే ఆ సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పిస్తారో వారికున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అందుకే దీన్ని ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తుంటారండి. ఈరోజు ఎవరైతే నదీ స్నానం ఆచరించలేని వారు ఇంట్లోనే మనం చేసే నీటిలో గంగా 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 అని 3 సార్లు గంగని ఆవాహన చేసుకుని స్నానం ఆచరించాలి. స్నానం చేసేటప్పుడు ఈరోజు తలపై 7 జిల్లేడాకులు, 7 రేగిపళ్ళను తలపైన భుజాలపైన పెట్టుకుని స్నానం ఆచరించాలి. ఇలా చేయడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని మన పురాణాలు చెప్తున్నాయండి. ఈ రథసప్తమి నుండే చలికాలం ముగిసి వసంతకాలం ప్రారంభమవుతుంది. సూర్యభగవానుడు 7 గుర్రాలతో దక్షిణయానం నుండి ఉత్తరయానంలోనికి తన 7 గుర్రాలతో ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడతాడు. కాబట్టి ఈ మాఘసప్తమి నుండి 6 నెలలు ఉత్తరయాన పుణ్యకాలంగా చెప్తూ ఉంటారు పండితులు. 2026 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. షష్ఠి చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరయానం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం వచ్చి 2026 జనవరి 24 శనివారం రాత్రి 11:05 నుంచి సప్తమి తిథి ప్రారంభమై 2026 జనవరి 25 ఆదివారం రాత్రి 9:13 వరకు ఉంటుందండి. మన హిందూ పంచాంగం ప్రకారం మనకి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆచరించాలి కాబట్టి 2026 జనవరి 25 తారీఖు ఆదివారం నాడే రథసప్తమి పూజను జరుపుకోవాలండి. ఈరోజు సూర్యోదయ సమయం వచ్చి ఉదయం 6:38 అలాగే ఈరోజు స్నానం ఆచరించడానికి శుభ సమయం వచ్చి ఉదయం 6:38 నుంచి ఉదయం 7 గంటల లోపు అయితే ఆచరించవచ్చండి. పూజా శుభ సమయం వచ్చి ఉదయం 6:38 నుంచి ఉదయం 11 గంటల లోపు అయితే పూజనైతే చేసుకోవచ్చండి. ఈ సంవత్సరం మనకి సూర్యభగవానికి ఎంతో ఇష్టమైన ఆదివారంతో కలిసి రావడం ఇంకా విశేషమండి. ఈరోజు పూజ చేసుకోవడం వీలు కాని వారు మరలా ఎప్పుడు చేసుకోవాలంటే ఈ మాఘమాసంలో వచ్చే మిగతా ఆదివారాల్లో ఏ వారమైనా సరే ఈ రథసప్తమి పూజను అయితే ఆచరించవచ్చండి. ఈ రథసప్తమి పూజను తులసి కోట దగ్గర కానీ లేకపోతే సూర్యకిరణాలు పడే చోట ఆరు బయట ఎక్కడైనా సరే చేసుకోవచ్చండి. ఈరోజు 7 చిక్కుడుగాయలతో రథాన్ని తయారు చేసి అందులో సూర్యభగవాన్ని ఫోటో కానీ యంత్రాన్ని కానీ పెట్టి పూజనైతే చేసుకోవాలండి. సూర్యకిరణాలు పడే చోట ఆరు బయట ఆవు పిడకలపై ఇత్తడి గిన్నె పెట్టి దానిలో ఆవు పాలు వేసి నెయ్యితో కలిపిన బియ్యాన్ని వేసి పరవాన్నం తయారు చేసి 7 చిక్కుడాకుల్లో ఈ పరవాన్నాన్ని, చెరుకు ముక్కలను, రేగిపళ్ళను పెట్టి సూర్యభగవానికి నైవేద్యంగా సమర్పించాలి. ఒక రాగి చెంబును తీసుకుని దానిలో నీళ్లు వేసి కొంచెం కుంకుమ, అక్షింతలు, ఒక ఎర్రటి పుష్పం వేసి స్వామివారికి ఎదురుగా నిలబడి స్వామివారికి చూపిస్తూ అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఈరోజు సూర్యభగవానుడికి సూర్య నమస్కారాలు చేయడం వల్ల, అర్ఘ్యం ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.
ఈరోజు సూర్యభగవాన్ని ఎర్రటి పుష్పాలతోనూ ఎర్ర అక్షింతలతోనూ జిల్లేడు పువ్వులతోనూ పూజిస్తే విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజు తప్పకుండా సూర్యాష్టకం ఆదిత్య హృదయం 7 సార్లు పఠిస్తే చాలా మంచిదండి. జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలన్నీ తొలగి ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయి. సో ఇదేనండి వీడియో. రథసప్తమి గురించి అన్ని విషయాలు కూడా ఈ వీడియో క్లియర్గా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.